కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం జీవో నెంబర్ 217 రద్దు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎర్నగూడెం మత్స్యకార సహకార సంఘం మత్స్యకార సంక్షేమానికి జీవనోపాధికి ప్రభుత్వం తీసుకున్న జీవో నెంబర్ 217 రద్దు పట్ల దేవరపల్లి మండలం ఎర్నగూడెం స్వదేశీ మత్స్యకార సహకార సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడులకు సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు ముంగర అయ్యన్న, గడసుల సుబ్బారావు, సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రద్దయిన జీవో వల్ల రాష్ట్రంలో సొసైటీ పరిధిలో ఉన్న 3,325 చిన్న తరహా సాగునీటి చెరువులు, 23,920 పంచాయతీ చెరువులు, 118 రిజర్వాయర్లు మత్స్యకార సహకార సంఘాల పరిధిలోకి రానున్నాయి. మాది ఎర్నగూడెం గ్రామం, దేవరపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా. స్వదేశీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తరపున నుంచి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఈ మత్స్యకారులకి ఏ విధంగా తన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశింపజేసేలా జీవో నెంబర్ 217ని తీసుకుని వచ్చి గత ప్రభుత్వం వివిధ చర్యలకు పాల్పడి ఈ మాకు హక్కుగా పురాతన నుంచి లభించినటువంటి చెరువులన్నింటినీ కూడా వారి యొక్క నాయకులకి, వారి యొక్క కార్యకర్తలకి కూడా ఆన్లైన్లో ఆక్షన్ నిర్వహించడం జరిగేది. మాకు కాదనేసి మా యొక్క కుల వృత్తి అయినటువంటి ఈ చేపల వేట ఏదైతే ఉందో దాన్ని కాదని వేరే కార్యకర్తలకి మరియు నాయకులకి ఇవ్వడం అనేది సమంజసం కాదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ గారు జీవో నెంబర్ 217 మత్స్యకారుల కోసం రద్దు చేస్తామని చెప్పడం, అలాగే నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్లో మన వ్యవసాయ శాఖ మరియు మత్స్యశాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారు ఆ యొక్క జీవోని రద్దు చేసి మళ్ళీ మా యొక్క పూర్వ వైభవాన్ని, మా యొక్క కులవృత్తి ఏదైతే ఉందో చేపల వేటే ప్రధాన లక్ష్యంగా జీవిస్తున్న మా అందరికీ కూడా మా చెరువులను మాకు కల్పించినందుకు మా ఎర్నగూడెం స్వదేశీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తరపున బహుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు మంచి చేసి మరియు ఇన్లాండ్ మత్స్యకారులందరినీ కూడా మమ్మల్ని పైకి తీసుకురావడానికి కోరి ప్రార్థిస్తున్నాం సార్.